మాట్లాడకండి. 220 కుటుంబాలకు ప్రాణ సంకటంగా మారింది గుంజివాడ గెడ్డ. ఏళ్ల తరబడి బ్రిడ్జి ప్రతిపాదనలకు మాత్రమే నిలుస్తుందని, నిధులు మంజూరు కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పెదబైలు మండలం జామిగూడ పంచాయతీ గుంజివాడ గ్రామం నుండి బాహ్య ప్రపంచానికి రావాలంటే మధ్యలో పెద్ద గెడ్డ అడ్డంకిగా మారింది. గుంజివాడ గ్రామానికి చెందిన వారు అనారోగ్యం బారిన పడి పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు జామిగూడ పంచాయతీ సూపర్ సర్పంచ్ తెరవాడ వెంకట్రావు నడుముకి ఆనపకాయ డిప్పలు కట్టుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలో సాహసోపేతంగా అవతలి ఒడ్డుకు చేరాడు. గతంలో 2 కోట్లు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారని వెంకట్రావు తెలిపారు. పాలక ప్రభుత్వాలు స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారని ఆశిద్దాం. కల్వర్టు కోతకు గురై ప్రైవేటు జీపు బోల్తా పడిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ రాసువీధి వద్ద కల్వర్టు ఇటీవల వర్షాల కోతకు గురైంది. దీంతో కిల్లంకోట పంచాయతీ కోడిమామిడి గ్రామంలో జియో టవర్ నిర్మాణం పనులకు సామాగ్రి తీసుకువెళ్తున్న జీపు అదుపు తప్పి గోతుల్లో కూరుకుపోయింది. దీంతో జీపు కింద పడకుండా వంతెనకు ఇరువైపులా తాళ్లతో సపోర్టుగా కట్టినట్లు బాధితులు తెలిపారు. అధికారులు స్పందించి త్వరితగతిన కల్వర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడకండి.